చూడండి 1 lakh ఈజ్ వెరీ లార్జ్ నెంబర్ అన్నాడు. అసలు 1 lakh అనేది పెద్ద నెంబర్ అవుతుందా? అవుతుంది కదా! చాలా పెద్ద నెంబర్. ఎందుకంటే మీకు ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ దగ్గర 1000 ఉన్నారు. 1 lakh అంటే నాకు మరి ఎంత హ్యాపీ. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని ఆ రేంజ్‌కి తీసుకెళ్ళమని మీ అందరిని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? సో 1 lakh అనేది చాలా పెద్ద నెంబర్. నాకైతే పెద్ద నెంబరే. ఓకే. చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? రామయ్య ఆస్క్డ్ రక్షిత అండ్ సూర్య ఈజ్ ఏ ల్యాక్ బిగ్ ఆర్ స్మాల్? అది ల్యాక్ అనేది స్మాలా బిగ్గా అంటున్నాడు. ఓకేనా? రక్షిత ఫీల్ దట్ 1 lakh ఈజ్ లార్జర్ నెంబర్. ఓకే, పెద్ద నెంబర్ అంటుంది. వీ హ్యాడ్ 1 lakh ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రైస్ దట్ ఈజ్ లార్జ్. మన దగ్గర ఒక 1 lakh అంటే 1,00,000 రకాల బియ్యం, ఓకేనా, రైస్ ఉంటే అది చాలా ఎక్కువ. ఓకేనా అన్నది. నెక్స్ట్ చూడండి. లివింగ్ 1 lakh డేస్ మీన్ లివింగ్ ఫర్ 274 ఇయర్స్. చూసారా, 1 lakh డేస్ మనము ఉండడము అంటే 274 డేస్ సారీ 274 ఏంటది ఇయర్స్ ఉండాలట. మనం 1 lakh డేస్ మనం బ్రతకాలంటే 274 ఇయర్స్ అవుతుంది అంటున్నాడు. దట్ ఈజ్ రియల్లీ లాంగ్ టైం. అవునా? అంటే అసలు ఇంపాసిబుల్ కదా. 274 అనేది ఎవరు ఉండరు. అంటే మరి ఎక్కువ నెంబర్, పెద్ద నెంబర్ కాదా? పెద్ద నెంబరే. నెక్స్ట్ 1 lakh. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ 1 lakh పీపుల్ స్టూడ్ షోల్డర్ టు షోల్డర్, ఓకేనా, ఇన్ లైన్ దే కుడ్ స్ట్రెచ్ ఈజ్ యాజ్ ఫార్ యాజ్ 38 కిలోమీటర్స్. అంటే వాడు ఏమంటుండంటే ఒక ఇప్పుడు పీపుల్ ఒక 1 lakh పీపుల్ అనేవారు కూర్చుంటే ఏమంటున్నాడు, వాళ్ళు భుజాలు అంటే షోల్డర్స్ ఉంటాయి కదా, వాళ్ళ షోల్డర్స్ తగిలినట్లు అలా అలా కూర్చుంటే వాళ్ళట 1 lakh. చూడండి, 1 lakh పర్సన్స్ వాళ్ళు భుజాలు ఒకరికొకరు తగులుతూ కూర్చుంటే మొత్తం మనకు 38 కిలోమీటర్స్ అది పొడవు వస్తుందట. చూసారా, అది జనరల్గా మనం ఎంత ఊహించలేము. ఇంతవరకు ఇలాంటివి మనం ఊహించలేము కదా. మనం మామూలుగా 1 lakh అనేస్తాం కానీ అంటాం కానీ ఇలా ఇలా కూర్చుంటే అంత అవుతుందనే విషయం అనేది చిన్న విషయం ఏం కాదు. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా చూడండి. డూ యూ నో దట్ ద క్రికెట్ స్టేడియం ఇన్ అహ్మదాబాద్ హ్యాస్ సీటింగ్ కెపాసిటీ ఫర్ మోర్ దాన్ 1 lakh. ఓకే, 1 lakh పీపుల్ ఇన్ సచ్ ఏ స్మాల్ ఏరియా. అంటే అంత చిన్న ఏరియాలో, అంటే యాక్చువల్గా అహ్మదాబాద్లో క్రికెట్ స్టేడియంలో 1 lakh కంటే 1 lakh కంటే ఎక్కువ మంది కూర్చోవచ్చట. అంటే అంత చిన్న ఏరియాలో అంత ప్రజలు, అంతమంది పీపుల్ సరిపోతారా అన్నట్లు మనకు అనిపిస్తుంది. జనరల్గా అయితే అంతమంది పడుతారు. ఓకే, అక్కడ పడుతున్నారు, సరిపోద్ద ప్లేస్. నెక్స్ట్ ఇంకా చూడండి. మోస్ట్ హ్యూమన్స్ హ్యావ్ 80,000 to 1,20,000 హెయిర్ ఆన్ దేర్ హెడ్స్. అంటే ఎక్కువ చూసారా, మనము ఒక ఎక్కువ మంది జనరల్గా మనం చూస్తుంటాం కదా, వాళ్ళు హెడ్ పైన తలపైన అయితే 80,000 నుంచి 1,20,000 హెయిర్ ఉంటుందట. సో ఒక్కసారి దాని గురించి ఇమాజిన్ చేసుకోండి. సో 1 lakh హెయిర్ ఫిట్ ఇన్ సచ్ ఏ టినీ స్పేస్. అంటే అంత తక్కువ టైనీ స్పేస్, అంత తక్కువ స్పేస్లో 1,20,000 ఉండడం అంటే అది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అంటున్నాడు. ఓకేనా? నిజమే కదా. రైట్. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాడు, ఇంకొకటి చూద్దాం ఎగ్జాంపుల్. ఐ హెర్డ్ దట్ దేర్ ఆర్ సమ్ స్పైసెస్ ఆఫ్ ఫిష్ వేర్ ఏ ఫిమేల్ ఫిష్ కెన్ లే ఆల్మోస్ట్ 1 lakh ఎగ్స్ అట. మీకు అర్థమైందా? సో ఫిమేల్ ఫిష్ అనేది 1 lakh ఎగ్స్ పెడుతుందట. మనం అంటే కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్. సో ఎట్ వన్స్ వెరీ కంఫర్టబుల్లీ సమ్ ఈవెన్ లే 10 lakhs ఆఫ్ ఎగ్స్ అట ఎట్ ఏ టైమ్. సో కొన్ని 10 lakhs ఆఫ్ ఎగ్స్ కూడా పెడతాయట. ఓకేనా? అది ఇక్కడ ఇన్ఫర్మేషన్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. మనం అందరికి జనరల్గా అయితే మనకి ఈ విషయాలన్నీ మనకు తెలియడం మంచిదే. ఓకేనా? హౌ డు యూ వ్యూ ఏ ల్యాక్ ఇన్ ఏ ల్యాక్ బిగ్ ఆర్ స్మాల్? హౌ డు యూ వ్యూ ల్యాక్ అంటే ఏమంటున్నాడు ఇప్పుడు? మీరు అంటే మనం అసలు ఎలాగ ఆ 1 lakh ని మనం ఎలా చూస్తాము? ఇప్పటికైనా మీకు అర్థమైందా?
అంటున్నాడు. హౌ డు యూ వ్యూ ఎ ల్యాక్ ఈజ్ ఏ స్మాలర్ బిగ్ అని నేను ముందే చెప్పాను కదా, నాకైతే బిగ్, మీకు మీకు కూడా బిగ్. ఓకేనా, రైట్. సో ఈ రీడింగ్ అండ్ రైటింగ్ నంబర్స్ అన్నాడు, అంటే మనం రాయడము చదవడం అనే దాని గురించి. సో మీకు ఈ తెలుసు కదా, మనకు నంబర్ నేమ్ అని 6th క్లాస్లో మనకు నంబర్ నేమ్ అని వచ్చింది కదా. సో ఆ నంబర్ నేమ్ ఐడియా ఉంటే మనకు ఇలాంటి పెద్ద ఇదేం కాదు. ఇది నేను ఇప్పుడు ఈ సమ్స్ ఇక్కడ ఇచ్చాడు కదా కొన్ని, మనం దాని గురించి డిస్కస్ చేసుకుంటూ మనం చూద్దామా. మీరు ఇక్కడ ఉన్నది కదా, దీన్ని లెటర్స్లో రాయమండి. చూడండి ఒకసారి ఏమంటున్నాడు. ఇది ఎంత చూడండి, 1s 10s 100 1000 10,000 ల్యాక్. ఇది ఎంతది 3 ల్యాక్. ఓకేనా, మనకి ఇది వర్డ్స్లో రాయాలి. ఓకేనా, 3 ల్యాక్ చెప్పండి. 3 ల్యాక్ ఎంతమ్మా, 3 ల్యాక్ 600 అంతే కదా. 3 ల్యాక్ 600, 3 ల్యాక్ 600. ఓకే, 600. అలా దీన్ని మీరు నేమ్స్లో రాయాలి. ఓకేనా, ఇక్కడ ఎంత ఉంది చూసుకోండి, 1s 10s 100 1000 10,000 ల్యాక్. ఇది 5 ల్యాక్ 4,085. ఎంతమ్మా, 5 ల్యాక్ 4,085. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, 1s 10s 100 1000 10,000 ల్యాక్ 10 ల్యాక్ 27 ల్యాక్ 30,000 అని రాయాలి. 27 ల్యాక్, అర్థమైంది కదా. సో ఇవి మరి నేను రాయను, మీరు ఈజీ కదా. 27 ల్యాక్. ఓకే, 27 ల్యాక్ ఎంతమ్మా, 27 ల్యాక్ 30,000 30,000. ఓకే, 1000 30,000. అలాగే ఇదిగో ఇది చూడండి, ఇది ఎంత 70,53,138. 70,53,138. వీటి గురించి రాయమన్నాడు. సరే చూడండి, ఇదిగో ఇక్కడ చూడండి 1 ల్యాక్. ఇక్కడ మనం వర్డ్స్లో ఇచ్చాడు, మనం దాని నెంబర్లోకి రాయాలి. చూడండి, నెంబర్ నేమ్ రాయాలి, నంబర్ రాయాలి. 1,23,000. ఓకే, ఇండియన్ సిస్టంలో. ఓకేనా, చూడండి, ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్. ఓకే, రైట్. 1,23,456. చూడండి, మీరు ఇప్పుడు 1 ల్యాక్ అన్నాడు అంటే మీరు జనరల్గా ఇలాంటి నెంబర్ రాసినప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. మనకు 1s 10s 100 1000 10,000 ల్యాక్. 1 ల్యాక్ అన్నాడు కాబట్టి ఇంతవరకు మనం డాట్స్ పెట్టుకోండి, అంటే మీకు ఈజీగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏమి మిస్టేక్ రాయకుండా ఉండాలంటే ఫస్ట్ ఇలా డాట్స్ పెట్టుకోండి. ఓకేనా, చూడండి ఎంతవరకు అన్నాడు, 1 ల్యాక్ అన్నాడు కాబట్టి ల్యాక్తో ఆపేయండి. 1s 10s 100 1000 10,000 ల్యాక్. 1 ల్యాక్ అన్నాడు కాబట్టి ఇక్కడ 1 ల్యాక్ రాయండి. 1 ల్యాక్ కాబట్టి ఇక్కడ 1. ఓకే, 1 ల్యాక్ 23,000. ఓకే, అలాగే 23,000. చూడండి, ఇక్కడ 1000 దగ్గర మనకు 1000 దగ్గరికి వాడు చెప్పేది రావాలన్నమాట. ఇది 10,000 కదా, ఇది 10,000, ఇది ల్యాక్. ఓకే, ఇది 10,000. ఓకే, సో 1,23,000 ఏమన్నాడు, 456. 456. ఇలా ఉంటే మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వరు. అలా డైరెక్ట్ రాసేసిన, మీరు ఎలా రాసినా 1 ల్యాక్ను స్టార్ట్ చేస్తే అది రైట్ అయిపోతుంది. అది కాదు ప్రాబ్లం కాదు. కొన్నిసార్లు మిస్ అవుతాయి అనమాట, అప్పుడు మీరు రాయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి 4,07,704. ఇది చూడండి ఒక్కసారి. సో మళ్ళీ నేను ఇక్కడ మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ మళ్ళీ డాట్స్ పెడతాను. చూడండి, ఇక్కడ 4 ల్యాక్ అన్నాడు కదా, 4 ల్యాక్ అన్నాడు కాబట్టి 1s 10s 100 1000 10,000 ల్యాక్. 4 ల్యాక్ చూడండి, ఇది 4 ల్యాక్. ఓకే, ఇది ల్యాక్స్ కదా. 4,07,000 అన్నాడు. సో యాక్చువల్గా 4 ల్యాక్ తర్వాత మనకి ఇది 7 ల్యాక్. చూడండి, 4,07,000. జాగ్రత్త అన్నాడు, 4,07,000 అన్నాడు. యాక్చువల్గా మనకి ఏమన్నా 4 ల్యాక్ తర్వాత మనకి ఏమనాలంటే 47,000 37,000 27,000 అలా అనాలి. కానీ ఇక్కడ అలా అనట్లేదు. 7,000 అని డైరెక్ట్గా 1000, మీకు అర్థమైంది కదా, 1000 ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మరి ప్లేస్ లేదనే కదా, ఇక్కడ 0 పెట్టుకోవాలంట. 4,07,000 అయింది. ఇప్పుడు 7,000 అయింది. 700 100 ప్లేస్లోనే 7 రాయాలి. ఓకేనా, 100 700 అండ్ 4 చూసారా. అండ్ 4 యాక్చువల్గా 100 తర్వాత ఏమనాలి, ఇప్పుడు 734 అనాలి, లేకపోతే 54 64 అనాలి. ఆడు డైరెక్ట్గా 704 అన్నాడు. 704 అంటే ఇక్కడ 0 పెట్టాలి. అర్థమవుతుంది కదా. ఇలా మీరు కరెక్ట్గా ప్లేస్ వాల్యూస్ అనే కరెక్ట్ ప్లేసెస్ మీరు సెట్ చేసుకుంటే అప్పుడు మీరు ఈజీగా ఇలాంటి నెంబర్స్ రాయగలరు. ఇది ఆల్రెడీ మన 5th క్లాస్లో వచ్చింది, బట్ ఒకసారి మళ్ళీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, రైట్. ల్యాండ్ ఆఫ్ టెన్స్. ఓకే, ల్యాండ్ ఆఫ్ టెన్స్ అనమాట. ఇక్కడ చూడండి, దెర్ ఆర్ స్పెషల్ క్యాలిక్యులేటర్ విత్
స్పెషల్ బటన్స్ చూడండి. ఇప్పుడు టీడీఎస్ టెన్స్ ఓన్లీ హ్యాజ్ +10 బటన్. అంటే ఇక్కడ టీడీఎస్ టెన్స్ అనే క్యాలిక్యులేటర్లో ఓన్లీ +10 బటన్ మాత్రమే ఉంది. అంటే మనం ఏదైనా నంబరు ఇప్పుడు 30 మనం ఒక 30 రాయాలనుకుందాం. 30 రాయాలనుకుంటే దాన్ని ఎన్నిసార్లు ప్లస్ చేయాలి? 3 టైమ్స్ ప్లస్ చేస్తే అది +10 +10 +10 అంటే 30 అవుతుందనమాట. అది టీడీఎస్ టెన్స్ యొక్క బటన్స్ పనిచేసే విధానం అనమాట. ఓకేనా? రైట్. అంతవరకు ఓకే. చూడండి, హౌ మెనీ టైమ్స్ ఇట్ ప్రెస్డ్ టు షో 500. జాగ్రత్త వినండి. 500 రావాలంటే ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి అంటున్నాడు. సో ఒక్కసారి చూడండి, 500 రావాలంటే ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి. సో నేను ఇక్కడ ఉన్నది ఏంటి, 10 కదా. ముందు మీరైతే ఇలా 10 రాసుకోండి. ఏదైతే మనకు ఒక బటన్ ఏదైతే ఇచ్చాడో అది రాసుకోండి, 10. సో 500 అన్నాడు. మనకు 500 రావాలంటే ఇక్కడ ఎంత రాయాలి? 50 రాస్తే 500 అవుతుంది. చూడండి, ఇదిగో 50 × 10 500. ఓకేనా? లేదు మీరు వేరేలా కూడా చేయొచ్చు. ఎలా అంటే 500 రావాలన్నాడు. జాగ్రత్త వినండి, 500 రావాలన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఆ బటన్ ఎంత మనకు చేస్తుంది? బటన్ యొక్క వాల్యూ ఎంత అంటే 10. అందువల్ల బై 10 చేయండి. 0, 0, 14. అప్పుడు ఎంత వచ్చింది? 50 వచ్చింది. 50 × 10 అని రాస్తారు. ఓకే. ఎన్నొచ్చింది? ఎంత వచ్చింది? 50 వచ్చింది. ఏంటి బటన్? 10. 50 × 10 500. ఇప్పుడు 780. సేమ్ మీ ఇష్టం. 780/10 రాసిన ఓకే. లేదు ఈజీగా ఇదిగో 10 ఆడిచ్చిన బటన్ 10, మనకు 780 రావాలంటే 78 రాయాలి. 78 × 10 780. సింపుల్, పెద్ద ప్రాబ్లమే లేదు. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ అంటారు కదా, దాన్ని ఇలా ఇచ్చాడు మనకు. ఎక్స్పాండెడ్ ఫామ్ అని ఉంటాయి కదా, నెంబర్స్ ఎక్స్పాండ్ చేయడము, అదే ఇది. ఓకేనా? నెక్స్ట్. సో ఇప్పుడు 1000 ఉంది కదమ్మా, 1000 ఎలా రాయాలి చూడండి. ఇదిగో ఒక 0 × 10 1000. ఇంకా మిగిలిందంతా 100. ఓకే, 100. ఓకే, రైట్. సో ఇక్కడ ఎంత ఉంది? 3700. 3700 ఎలా రాయాలి చూడండి. ఇక్కడ ఒక 0 పోతుంది అనమాట. సో 10 మనకు 3000, ఇంకా 370. ఓకే, ఇక్కడ చూడండి ఒక 0 పోతుంది, 10 కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 1000 వస్తుంది. సింపుల్. 1000 × 10 10,000. 1 lakh అన్నాడు. 1 lakh ఎన్ని జీరోస్ ఉంటాయి? 1 lakh 5 జీరోస్ ఉంటాయి. 1 lakh మనకి ఎన్ని జీరోస్ ఉంటాయి? 5 జీరోస్ ఉంటాయి. 5 జీరోస్ ఉంటాయి అంటే ఒక 0 పోద్ది అనమాట. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. ఓకేనా? 10,000 × 10 చేస్తే అంటే 10,000 టైమ్స్ అనమాట. ఇక్కడ వాడు ఎన్ని టైమ్స్ అంటే ఇది కాదు, మనం ఇలా రాయడం కాదు. యాక్చువల్గా ఎన్ని టైమ్స్ అంటే మనం రాయాల్సింది ఇది 10,000 టైమ్స్ అని. ఇక్కడ 1000 టైమ్స్ అని ఇలా రాయాలి. ఓకే, ఇక్కడ 370 టైమ్స్. ఓకేనా? ఆన్సర్ డైరెక్ట్గా అదే రాయాలి మీరు. నెక్స్ట్ ఇక్కడ చూసారా, లాస్ట్ చూసారా, 435 టైమ్స్ అన్నాడు. 435 టైమ్స్ అంటే 435 టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు వచ్చే నెంబర్ ఎంత అంటున్నాడు. సింపుల్. 435 టైమ్స్ ప్రెస్ చేశాడు. దేన్ని? 10ని. అంటే దాంతో మల్టిప్లై అప్పుడు ఎంత అవుతుంది? 4350. అంతే కదా, 4350. దట్స్ ఇట్. ఓకే, రైట్. హ్యాండీ హండ్రెడ్స్ చూడండి ఒకసారి. అంటే 100 ఒక్కసారి ప్రెస్ చేస్తే 100 వస్తుంది అనమాట. దాని మీనింగ్ అది. సో 400ని ఎలా రాస్తారు? 400 ఇప్పుడే చెప్పాను కదా, 4 × ఏ బటన్? 100 బటన్. కాబట్టి 400 4 టైమ్స్ అనమాట. 4 టైమ్స్ ప్రెస్ చేస్తే 100 100 100 100 4 టైమ్స్ కదా, రైట్. మీకు తెలియపోయింది అనుకోండి, ఏ బటన్ అయినా సరే బై ఆడిచ్చిన బటన్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఏదైతే 3000 ఎగ్జాంపుల్ 3700/100 ఇలా రాస్తే 37 టైమ్స్. సింపుల్, ఇలాగైనా చేసుకోవచ్చు. ఇక్కడ బై 100 చేస్తే 2 జీరోస్ పోతాయి. అప్పుడు ఎంత వస్తుంది? 100. 53,000. ఇదిగో ఇది ఇచ్చాడు, 53,000 వర్డ్స్లో ఇచ్చాడు. 53,000 అని ఇచ్చాడు. ఇప్పుడు 100 పోతుంది, ఎంత వస్తుంది? 530. ఓకే, రైట్. 90,000 100 పోతుంది, ఎంత వస్తుంది? 900. సో ఇక్కడ కూడా 100 పోతుంది, 976. ఇక్కడ 100 పోతుంది. ఇది ఎంత చూడండి, 1 lakh 5 జీరోస్ ఉన్నాయి. 1 lakhలో 100 పోతే ఎంత వస్తుంది? 10,000. ఓకే, సారీ 1000. ఎంత వస్తుందమ్మా? 1000. అంతే కదా? ఎస్, అంతేనమ్మా. ఇది. సో 1000. ఓకే, హ్యాండీ 1000తో మనము ఈ విధంగా ఎన్నిసార్లు ప్రెస్ చేసి వస్తుందంటే
1000 టైమ్స్ మనం ప్రెస్ చేస్తే 100ని అప్పుడు మనకు 1 లాక్ వస్తుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం ఇప్పుడు మీరు సిక్స్త్ క్లాస్ నేర్చుకున్నారు. ఏంటంటే డాష్ 1000 డాష్ హండ్రెడ్స్ ఈజ్ ఈక్వల్ టు 1000. సారీ, డాష్ థౌజండ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 లాక్ అని ఉంది. డాష్ థౌజండ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 లాక్ అంటే 100 అలాగే లేదా అది మనకు ఇక్కడ ఇంకా హెచ్ సమ్ ఏంటంటే డాష్ ఇచ్చాడు 582 టైమ్స్ అండి. 100 కదా ఇది. 100 అంటే 582 టైమ్స్ ప్రెస్ చేస్తే ఎంత వస్తుందంటే 582 100 కాబట్టి పక్కన 2 జీరోస్ వస్తాయి. అంటే 58,200 అదని ఆన్సర్. హౌ మనీ హండ్రెడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 10,000? చూడండి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి 10,000. బాగా వినండి, ఇలాంటి క్వశ్చన్ చాలా ఈజీ. 10,000 అవ్వాలంటే చూడండి, హౌ మనీ హండ్రెడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 10,000. 10,000 అవ్వాలంటే ఎన్ని హండ్రెడ్లు కావాలి? సింపుల్. ఇక్కడ 100లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. 100లు కావాలి అంతే. ఓకే. హౌ మనీ హండ్రెడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 1 లాక్? 1 లాక్ వేసుకోండి. ఇక్కడ 1 లాక్ రాయండి. 1 లాక్. సో ఈ 1 లాక్లో వాడు ఏమంటున్నాడు? హౌ మనీ హండ్రెడ్స్ ఆర్ రిక్వైర్డ్ మేక్ 1 లాక్. ఎన్ని హండ్రెడ్లు కావాలంటే మనకి ఏది కావాలన్నా అది కొట్టేయండి. 100 అంటే డివైడ్ చేయడం. సింపుల్ చెప్పాలంటే డివైడ్ చేయాలి. 100తో డివైడ్ చేయాలి. సో ఎంత వస్తుంది? 1000. ఓకేనా? అంటే 100,000 1 లాక్ అని దాన్ని మనకు క్లియర్గా చెప్తున్నాడు అనమాట ఇండైరెక్ట్గా. ఓకే. హ్యాండీ 100 సేస్, చూడండి ఇక్కడ చూడండి ఏదో చెప్తున్నాడు. హ్యాండీ 100 సేస్ దేర్ ఆర్ సమ్ నంబర్స్ విచ్ టెడియస్ టెన్స్ అండ్ థాట్ఫుల్ థౌజండ్స్ కాంట్ షో బట్ ఐ కెన్. ఈజ్ ది స్టేట్మెంట్ ట్రూ? థింక్ అండ్ ఎక్స్ప్లోర్ అని. అంటే ఏమంటుందంటే ఇక్కడ చూడండి, అది హ్యాండీ 100 చెప్తుందట. ఏం చెప్తుంది? దెర్ ఆర్ సమ్ నంబర్స్ 100 చెప్తుంది. వేనండి 100 అంటుందట. దెర్ ఆర్ సమ్ నంబర్స్, కొన్ని నెంబర్స్ అవి టెడియస్ 10 థాట్ఫుల్ థౌజండ్స్ కాంట్ షో, వాటితో చూపించలేము మనము. నేను ఒక్కడనే దాన్ని రాయగలను అంటున్నాడు. కానీ అది తప్పు కదా. సో ఇప్పుడు మనకు 90 ఉంది, నంబర్ 90 ఉంది. దాన్ని 100 ఎలా రాస్తుంది? అవునా? 100 చూపించలేదు కదా, అలా అనమాట. అర్థమైంది. ఇంకా 10,000 అయితే 10 ఒక్కటే చూపించగలదు. మనకు ఏ నెంబర్ అయినా 10 చూపించవచ్చు, 10 తర్వాత నెంబర్స్. బట్ 100 అనేది చూపించడం అనేది అది అది తప్పు అనమాట. అది రాంగ్. ఓకే. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే అది రాంగ్. ఓకే, రైట్. చూడండి, ద థాట్ఫుల్ థౌజండ్స్ ఓన్లీ ప్లస్ ఇదిగో 1000 బటన్ ఉందట. హౌ మనీ టైమ్స్ షుడ్ ఇట్ బి ప్రెస్ టు షో 3,000? ఓకేనా? 3,000 ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి? 3 టైమ్స్. అంతే కదా. 1000 మన 3,000 3 టైమ్స్ ప్రెస్ చేస్తే 1000 ఏమవుతుంది? 3,000 అవుతుంది. సరిపోయింది. ఇదిగో చూడండి, ఇందాక చెప్పింది మీకు అర్థమై ఉంటే మీరు ఇవి చెప్పేస్తారు. 10,000 రావాలి. 10,000 రావాలంటే ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి? చూడండి, బై 1000 చేసి సరిపోద్ది కదా. బై 1000 బటన్ కాబట్టి 1000 ప్లస్ 10. ఓకేనా? 10 టైమ్స్. ఓకేనా? 1000 10 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి 10,000 వస్తుంది. అంతే కదా. 10 ఇంటూ 1000 10,000 కదా. 53,000ని మనము 53,000 రావాలంటే ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి? 53 టైమ్స్. ఓకే. 90,000ని 90 టైమ్స్. 1 లాక్. ఓకే. 1 లాక్ చెప్పండి. 1 లాక్ని 1000 బటన్ ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి? 100 టైమ్స్. ఓకే. 100 టైమ్స్. ఓకే, రైట్. ఇప్పుడు 153 టైమ్స్ చేస్తే అది 1000ని 150 టైమ్స్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది? 150,000 ఇది. సో ఎంత? 1 లాక్. చూడండి, 1,53,000. ఓకేనా? హౌ మెనీ థౌజండ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 1 లాక్? 1 లాక్ గురించి మొత్తం. సో ఎన్ని థౌజండ్స్ అయితే 1 లాక్ అవుతుంది? సో మీకు ఇందాక చెప్పాను కదా, ఇదిగో ఇది 1 లాక్. ఎన్ని థౌజండ్స్ కావాలంటే 100,000. ఇందాక 1 లాక్ అవడానికి ఎన్ని హండ్రెడ్స్ అన్నాడు, అప్పుడు 1000. ఇప్పుడు ఎన్ని థౌజండ్స్ అంటే 100. ఓకే, రివర్స్.